నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాచారం గుట్టకు వచ్చాము. ఇది వచ్చేసి తూప్రాన్ మండల్, సిద్దిపేట డిస్టిక్. ఇది హైదరాబాద్ నుండి దాదాపు 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుళ్ళో ఈరోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, నవాన్మిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి గుడి యొక్క చరిత్ర కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఈ గుడి చరిత్ర తెలుసుకున్నాం. ఆచార్య నమస్తే. ఈ గుడి యొక్క చరిత్ర మాకు మీ ద్వారా. సత్యం ప్రమేయ మనజా స్వయమోద్భవాహో వ్యోమాం ముకుంద నృసింహ జనార్దనేది జీవంతి పంచ అనుదినం మరణేరేవ పాతానకాస్త సదృశాయ దదాముక్తి శ్రీమన్ నృసింహ విభే గరటద్వయాయ నామత్రయోషమనాయ భోషదాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ వేషవ్యయాయ హరయే గురవే నమస్తు. శ్రీ నాటిక లక్ష్మీస్వామి దేవస్థానం తెలంగాణ ప్రాంతంలో రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. ఈ క్షేత్రము యొక్క గార్గే మహాముని తపస్యగా మౌనానమాలు మరియు తమ స్వామివారు స్వయంభుగా వెలిచారు. ఉగ్రాసిని హిరణ్యకప్పు తీసివేసిన ఈ స్వామివారు వెలిసి నాచరి అనే ఒక భక్తి స్వప్నం వెళ్ళడం జరిగింది. ఆ నాచర స్వప్నంలో ఈ యొక్క నాచర క్షేత్రంగా ఈ క్షేత్రానికి చుట్టూ గ్రామంలో నవనారసింహాలు ఉన్నారు. మధ్యన ఈ నాటిక క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో స్వామివారి స్వయంభు ప్రతినిత్యం ఉదయం 7:30 నుంచి 8:30 వరకు స్వామివారి యొక్క నిజాభిషేకంలో దర్శించడంతో స్వామివారి ఈ యొక్క నిజ స్వరూపంలో దర్శనం లభిస్తున్నది. భక్తులు ఈ యొక్క స్వామివారి అభిషేకంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ నిజ స్వరూపంలో దర్శించి అభిషేకం చేసుకుంటూ వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ ముఖ్య విశేషం అంటే ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో నేడు రెండో రోజు నిన్న సాయంత్రము మా పుణ్యవాసం షష్ఠీ పుణ్యవాసం రక్షాబంధనము తర్వాత ముత్సంక్రమ కార్యక్రమంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ఆరంభమైంది. నేడు స్వామివారికి ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణము ఈ కార్యక్రమాలు ఈ రోజు జరిగింది. సాయంకాలం దేవతాహ్వానంతో కానీ రేపు సాయంకాలం స్వామివారికి అత్యంత వైభవంగా స్వామివారి తిరుకల్యాణోత్సవం వైభవంగా జరుగుతున్నది. 27 తారీఖు నాడు గరుడ సేవ, 28 రాత్రి, 29 ఉదయం నాడు స్వామివారి రథోత్సవము. తదనంతరం స్వామివారికి ఉగాదోత్సవ స్వామివారికి శ్రీరకాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రుగారని మరియు ఓం స్వస్తి స్వస్తి ప్రాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహమ్మేష గోబ్రాహ్మణేభ్య శోభస్తిచ్చ లోకా సమస్త సుఖినో భవంతు. ఈ యొక్క మన ఊరు గుళ్ళో ఇక చాలలో అత్యంతంగా జనాదరణ పొంది శరీరాభివృద్ధి పొందాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపాకడ ఎల్లప్పుడూ ఉండాలని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం స్వస్తి. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చాము. సత్యనారాయణ స్వామి ఆలయం పక్కనే మనకు సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఒకసారి మనం సీతారామచంద్ర స్వామి ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. శ్రీమన్నృసింహభువే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ ప్రోషదాయ కృష్ణాది వృష్టిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తు. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం తన వంతు ప్రయత్నంగా
ప్రారంభించిందే మన ఊరి గుళ్ళు ఛానల్. ధార్మికులు, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళంతా కూడా ఈ మన ఊరి గుళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన హిందూ ధర్మ రక్షణ కోసం మీరు కూడా తమ వంతు సహకారాన్ని అందించండి. జై శ్రీమన్నారాయణ. ఇది నాచారం గుట్టలో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ దోస్తులకి షేర్ చేయండి, అలాగే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షణ.